జనసేన పార్టీకి ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో భారీ ఎదురు దెబ్బ అంటే భారీ ఎదురు దెబ్బ అనే చెప్పుకోవచ్చు, మామూలుగా కాదు. ఇంకా ఎలక్షన్స్ ఎండింగ్ మహా అంటే ఇంకా ఇంకొక 30 రోజులు ఉన్నాయేమంతే. 30 రోజుల టైంలోనే పార్టీకి సీనియర్ నాయకులు అంటే పార్టీకి నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి గత 2019 నుంచి పార్టీకి కష్టపడి పార్టీని నమ్ముకున్న నాయకులు పోతినేని మహేష్ రాజీనామా కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేశాడని చెప్పుకోవచ్చు. విమర్శలు చెప్పుకోవచ్చు, పూర్తిగా వ్యతిరేకంగా విమర్శలు చేశాడు. ఇన్ని రోజులు మేము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినందుకు మాకే అసహ్యం పడుతుంది. ఎంత నమ్మకం ద్రోహం కాదు, నమ్మించి మోసం చేశాడు. మేము ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడితే మాకు సీట్లు కేటాయించకుండా వేరే వాళ్ళకి కేటాయించడం ఎంత దారుణం. ఒకసారి మా పోతినేని మహేష్ పవన్ కళ్యాణ్ గారి మీద ఏ స్థాయి విమర్శలు చేశాడో ఒకసారి మీరు వినండి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి. మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేస్తారని, అందరికీ అండగా నిలబడతారని, అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం. కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద కానీ, కేడర్ మీద కానీ, యువత మీద కానీ, వీర మహిళల భవిష్యత్తు మీద కానీ దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారికి ఉన్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తాం. అన్ని తాత్కాలికమే, అంతా నటనే. మేము గుర్తించలేకపోయాం. నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోయాం. ప్రజలు జనసేన పార్టీ నాయకుల కన్నా, జన సైనికుల కన్నా, వీర మహిళల కన్నా చాలా తెలివైన వాళ్ళు. మేమే అమాయకులం. మేము అనుకునేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, భావజాలం ప్రజల అర్థం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డారేమో, మేమే వాళ్ళకి బాగా తెలియజేద్దాం అని అనేక సార్లు ప్రయత్నం చేసినా ప్రజల్ని నమ్మించలేకపోయాం. ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు. అందుకనే వారు 5 సంవత్సరాల ముందున్నారు మాకన్నా. ప్రజలు మాకన్నా 5 సంవత్సరాల ముందున్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అందుకనే 2019లోనే మమ్మల్ని ఓడించారు. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 చోట్ల చిత్తు చేశారు. అవును, వాస్తవం కదా. అంటే ప్రజలు తెలివైన వాళ్ళ, పార్టీని నమ్మిన నాయకులు, వీర మహిళలు, సైనికులు తెలివైన వాళ్ళ. ముందు చూపు ఎవరికుంది? మేము ఎంత నమ్మకం కలిగించాలని ప్రజల్లో ప్రయత్నం చేసినా నమ్మకం రాలేదంటే వారికి చాలా దూరదృష్టి ఉంది. ప్రతిసారి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ అన్నారు కదా. పట్టుమని 25 సీట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? 25 రోజుల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి కనీసం మీరైనా చెప్పగలరా? వాస్తవమే కదా మరి ఆయన అడిగేయన్నీ. పదే చెప్పేవాళ్ళు కదా, ఎక్కడ పడితే అక్కడ. 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు నేను అందిస్తా అన్నారు. 25 రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో మీరు చెప్పగలరా? మాకైతే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? ముందు దీని మీద సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలకి
మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న, జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి. వాస్తవమే కదా, ఆయన అడిగిన 100% వాస్తవం. గతంలో కానీ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ చెప్పడానికే తప్ప మిగతా వాటికి పనికిరాదు. జనసేన పార్టీలో ఉన్న నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొత్త బానిసత్వం చేయడానికే పనికొస్తాడే తప్ప మరొకటి లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో చెప్పాం. కానీ మనం చెబితే ఏదైతే ఈ జనసేన కార్యకర్తలు కొంతమంది బీభత్సమైన తప్పుడు అసలు చదవటానికి కానీ రాని కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు చూడండి, పోతినేని మహేష్ జనసేన పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడు స్వయాన చెప్తున్నాడు. మరి అది 100% నిజం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది సొంత స్వార్థాల కోసమే తప్ప పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తల కోసం కానే కాదని ఈరోజైనా అర్థం చేసుకోండి, తెలుసుకోండి.